ఒకేసారి. ఇక్కడ అందం, ఇక్కడ అందం, వెనకాల అందం, ఆల్ రౌండ్ అందం. మా ఆడాల మజాకాలో అందం ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అందుకే ఆడాల మజాకా సూర్యాపేట వచ్చేసింది. సో ఇక్కడ ఆడాల మజాక అంటే ఆట పాటతో ఎంటర్టైన్మెంట్ రావాలి అని అంటే చాలా మంది అడిగాము, ఎక్కడొస్తుంది ఆట పాట ఎంటర్టైన్మెంట్ పోటీలు అని అంటే ఒకే ఒక పేరు చెప్పారు, సూర్యాపేట ఆడాల మజాకా. అంటే బయట చెప్పారు, నేను చూడలేదు కదా మీలో ఎంత సత్తా ఉందో. చూడడానికి నేను వచ్చా సూర్యాపేట. మీరు రెడీయా? మీరు రెడీయా? షో ఫార్మాట్ అందరికీ తెలుసు, 2 టీంలు వస్తారు. దీంతో పాటు ఆట పాటనే కాకుండా మీ అందరికి మా ఈ టీవీ మా ఆడాల మజాక గిఫ్ట్లు తీసుకొచ్చింది. సో మీరు రెడీ అయిపోండి, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ ది 2 టీమ్స్. బాగున్నారండి. ఇక్కడ ఒక సమంత కనిపిస్తుంది నాకు, ఇక్కడ కాజల్ అగర్వాల్ కనిపిస్తుంది నాకు, ఇక్కడ ఎంత స్లిమ్ గా ఉన్నారు ఇలియానా, అండ్ ఇక్కడ ఆ నవ్వు ఎంత స్వచ్ఛంగా ఉంది చూడండి. ఆనాటి అందాల తార మా సౌందర్య గారు కనిపిస్తున్నారు. సో రెడీ, 4 టీమ్స్ వచ్చేసారు. 4 టీమ్స్ వచ్చారు, కానీ మా షోలో ఫార్మాట్ తెలుసు కదండి, టీంలో 2 రిలేటివ్స్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ పేరండి, మీకు ఆవిడ ఏమవుతారు? నా పేరు శైలజ అండి, తన మరదలే. మరదలు అవుతుంది. ఓకే, మీ పేరండి? శైలజ. తన పేరు శైలజ, నా పేరు శ్రవంతి. శైలజ అండ్ శ్రవంతి మరదలు అవుతుంది మీకు. మీరేమవుతారు? వదిన మరదలు అవుతారు. వెరీ గుడ్. ఆ పూలు ఇస్తారేమో, మేమైతే మాట్లాడినప్పుడు ఇస్తాము. ఓహో, నేను గిఫ్ట్ ఇస్తేనే అది కరెక్ట్ కనుక్కున్నారు మీరు. లంచం లంచం లంచం. రైట్, మీ పేరండి? నా పేరు హారిక. హారిక గారు? మా చెల్లి కీర్తి. హారిక అండ్ కీర్తి ఇద్దరు తోటికోడళ్ళు. తోటికోడళ్ళు, వెరీ నైస్. సో 2 టీమ్స్ మంచి గిఫ్ట్. వెల్కమ్ టు సూర్యాపేట. నాకు భయమైందండి, ఎవరన్నా పూలు ఇచ్చేటప్పుడు, జనరల్ గా ఎవరైనా పూలు ఇచ్చేటప్పుడు ఇలా ఇస్తారు, వెల్కమ్ శౌర్య సూర్యాపేట అని, అందుకే శౌర్యంగా ఇచ్చారు. శౌర్య సూర్యాపేట. ఇదేదో ఒలింపిక్ జ్యోతిలా ఉందే పడుతుంది. మాకు అలాంటి ప్రైజ్ ఇవ్వాలని చెప్పి. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. పాపని ఇద్దరు పెట్టుకో, వెళ్ళేటప్పుడు తీసుకుంటా. రైట్, సో ఇక్కడ వదిన మరదళ్ళు అండ్ ఇక్కడ తోడికోడళ్ళు. లెట్స్ స్టార్ట్ ఆడాల మజాకా. ఆడాల మజాకాకి మాకు ఒక సిగ్నేచర్ ఉంది. ఏంటది? ఇలా ఇలా పోయి అట్లా ముందు నుంచి లెఫ్టా? కాదండి, ఆడాల మజాకా. అబ్బా, మా చిన్ని చెల్లి చెప్పింది. నాన్న నీకు వస్తుంది కదా, ఇటు రా, ఇద్దరం చేద్దాం రా. అదే సవా, సేమ్ సేమ్ సిస్టర్, సేమ్ పోలికలు. ఆడాల మజాకా. ఏంటి పిన్ని, ఇది కూడా రాదా నీకు? ఏందో పెద్దమ్మ చేస్తారు, పెద్దమ్మ చెయ్యి. 1 2 3 స్టార్ట్. ఆడాల మజాకా. ఈమె ఊకుకే నా దగ్గరకు వచ్చి చేస్తానండి, మీ దగ్గర చేయొచ్చుగా. రెడీ, అందరం కలిసి చేద్దాం. ఓకేనా? మనం అందరం కూడా 1 2 3 ఆడాల మజాకా. సూపర్. మీరు వచ్చారు బాగుంది, కానీ మనకు పరిచయం లేదు. మన షోలో పరిచయాలు చేసుకోవాలంటే మీరు జోక్ కానీ, సాంగ్ కానీ, ఒక డైలాగ్ కానీ, మీ ఇష్టం, ఎంటర్టైన్ చేయాలి మనందరినీ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలా పరిచయం చేసుకుంటున్నారు? అది కాదు రవి గారు, మీరు అస్సలు బాధపడొద్దు. మేము ఎలా అయినా పరిచయం చేసుకుంటే మీరు ఆనందంగా వినండి. మేము ఒక మంచి జోక్ చేసి మీకు చూపెడతాం. వెరీ గుడ్. జోక్ ముందే నవ్వుదామా? చెప్పిన తర్వాత మీరు చెప్తారా జోక్ అయిందని? ముందు నవ్వచ్చు, తర్వాత నవ్వచ్చు. ముందే ఒకసారి నవ్వుకుందాం, పడి ఉంటది కదా. ఇప్పుడు జోక్ చెప్పండి. డ్రామాటిక్ వేలో. ఓకే. ఏంటి బాబు వెతుకుతున్నావు? అది పోయిన వారము మా ఆవిడ్ని అలాంటి ఎర్ర కారులో ఒకతను లేపుకెళ్ళిపోయాడు తెలుసా?
ఎన్ని కష్టాలు వచ్చాయిరా నీకు. అది కాదండి, ఆ కార్ ఎక్కడ ఎర్ర కార్ కనబడ్డా నాకు పెద్ద బాధ అయిపోయింది. మా ఆవిడ ఎక్కడ ఇంటికి తిరుగుతుందో అని భయం అవుతుందండి. భలే జోక్ చెప్పారు. సూపర్. ఎనీవేస్ వెల్కమ్ టు ఆడల్ల మజాకా. థ్యాంక్ యూ. మీరు నాతో ఎలా పరిచయం చేసుకుంటారు? మేము ఒక చిన్న జోక్ ప్లే చేసి చూపిస్తాం. ప్లే చేస్తారా? రెడీ. మీరు బౌలింగ్ అయితే నేను బ్యాటింగ్. చెప్పండి, జోక్ చెప్పండి. ఓకే. గోపి హోటల్ కి టిఫిన్ తినడానికి వెళ్తాడు. ఓకే. సార్ ఏం తింటారు సార్? దోశ తింటామ్మా. సాదా దోశ, ఉల్లి దోశ? ఉల్లి దోశ. నాకు ఇడ్లీ. ఉల్లిపాయలు కట్ చేసేయాలా చేయకుండా వేయాలా? కట్ చేసేయి బాబు. ఎర్ర పొట్ట తెల్ల పొట్ట? ఎర్రపట్టు. చిన్న ముక్కలు కట్ చేయాలా పెద్ద కట్ చేయాలా? నూనె వేయాలా నెయ్యి వేయాలా? నెయ్యి వేయి బాబు. ఎన్నిసార్లు చెప్పాలి? సారీ సార్, తెస్తా. ఇదిగోండి సార్ దోశ. థ్యాంక్ యూ. సార్ బిల్ ఎంత బాబు? 50 రూపాయలు అయింది సార్. 50 రూపాయల క్యాష్ రేటా? క్యాష్ అయ్యండి సార్. కొత్త లోటా పాత లోటా? అయ్యండి సార్. గాంధీ ఉన్నదా లేదా? గాంధీ గారు ఉన్నదే ఇయ్యండి సార్. అద్దాలు ఉన్నదా ఏందా? అద్దాలు ఉన్నదే ఇయ్యండి సార్. ఫుల్ గ్లాసెస్ నార్మల్ గ్లాసెస్? అయ్యో సాదా అద్దాలు ఇయ్యండి సార్. సార్ క్షమించండి సార్, మీ గురించి తెలియక పొరపాటు నిన్ను క్వశ్చన్లు అడిగాను సార్. మీరు వెళ్ళండి సార్ దయచేసి. మీ బిల్లు కూడా నా డబ్బులతో నేనే కట్టుకుంటాను. వెరీ గుడ్. ఇద్దరులో మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నట్టు ప్రూవ్ అయిపోయింది. ఆమెనేమో ఎర్ర కారు కనబడితే వెతుకుతుందంట, ఈమెనేమో గాంధీ గారు అద్దాలు పెట్టుకుందా లేని కావాలంట. అరే వెరీ గుడ్. ఆడాల మజాకా ఇప్పుడు అసలైన రౌండ్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ రౌండ్ విచ్ ఇస్ కాల్డ్ ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. ఓకే, సో ఫస్ట్ రౌండ్ లో ఏమైందంటే నేను మీకు ఒక టాపిక్ ఇస్తాను, ఒక లైన్ ఇస్తాను. ఆ లైన్ గురించి మీరు ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మాకు. కానీ ఎక్కడ కూడా ఒక్క ఆంగ్ల పదం అంటే ఇంగ్లీష్ పదం రాకుండా మీరు 90 సెకండ్స్ 1.5 minutes మీరు కంటిన్యూస్ గా మాట్లాడాలి. కానీ ఇంట్రెస్టింగ్ గా బాగా మాట్లాడాలి. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడితే ఎవరైతే తక్కువ ఆంగ్ల పదాలు వాడతారో 90 సెకండ్స్ తర్వాత వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. ఓకే రెడీ? ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఇక్కడ నుంచా? మీ ఇష్టం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? అది లైన్. దాని గురించి మీరు మాట్లాడాలి 90 సెకండ్స్. ఒక్క ఆంగ్ల పదం వాడకుండా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నాకు జ్వరం వచ్చింది, వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. జ్వరం అంటే ఇంగ్లీష్ లో ఏమంటారు? ఫీవర్. వాడింది. యువర్ టైం స్టార్టెడ్. నేను డిస్టర్బ్ చేస్తాను. ఏంటది? ఫస్ట్ వన్ చాయిస్. ఇంకో ఇంగ్లీష్ వచ్చింది. వీళ్ళు గెలిచిపోతారు మీరు అట్లా. ఓకే, థర్డ్ ఇంగ్లీష్ పదం వచ్చింది. నో, ఫోర్త్ ఇంగ్లీష్ పదం. మేమేం మాట్లాడలేదే. నో, ఎస్. ఓకే. వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏదో చిటీలో రాసిచ్చారు, ఏమీ అర్థం కావట్లేదు. దవాఖానాలో ఇంతమంది వైద్యులుండి ఒక్క ముక్క అర్థం కాకుండా ఎందుకు రాస్తారో తెలియడం లేదు. దేని మీద రాశారు? ఓ చీటీ మీద. ఏమేమి రాస్తారు? ఏం టాబ్లెట్లు? అది అర్థం కాకే కదా ఇలా నేను బాధపడి బుర్ర కొట్టుకుంటుంది. మళ్ళీ అడిగితే ఏమి చెప్పాలి? బుర్ర ఇక్కడ కొట్టుకోవచ్చు కదా గట్టిగా. ఇక్కడ లేదేమో అనిపిస్తుంది. ఉన్న జాగలు అయితే లేదు. మరి ఎక్కడుందంటారు? ఆవిడని అడగండి. ఎక్కడుందంటావు? దరిద్రం ఎక్కడుందా? ఈ చీటీలో ఏముందో, ఏ మందులున్నాయో ఏంటో అర్థం కావట్లేదండి. గో టేక్ ఇట్ టు ది మెడికల్ షాప్. నో, ఈ దుకాణంలో చూసి చెప్పమంటే ఏమీ అర్థం కావట్లేదు, మీరే వైద్యుడి దగ్గరికి వెళ్ళండి అంటారు. వైద్యుడి దగ్గరికి వెళ్తే చీటీలో రాసిచ్చాను కదయ్యా, మళ్ళీ నా దగ్గరకు వస్తావేంటి అంటారు. నా జ్వరం ఎలా తగ్గుతుందో ఏమో. పక్కన మీ చెల్లెలు మాట్లాడదా అసలు? అక్కడికి వెళ్ళాం, సుయి అని ఒకటి ఇచ్చారు. ఎట్టిచ్చిర్రు? 90 సెకండ్స్ ఓవర్. 90 సెకండ్లో బాగా కష్టపడ్డారు. ఆంగ్ల పదాలు వచ్చాయి స్టార్టింగ్ లో, కానీ దాని తర్వాత రాలేదు. ఇప్పుడు మీరు దారిలో ఒక ఏమంటది చెప్పు? అయితే కుక్క మెడలో అడ్రస్ ఉంది, అంటే ఎవరు దాని ఓనరు అని అడ్రస్ ఉంది. మీరు తీసుకెళ్లి ఇచ్చారు. ఈ సీన్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంగ్లీష్ పదాలు వాడకుండా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రవి, మొన్న అలా వెళ్తూ ఉన్నాను నేను, ఒక చెట్టు కింద తెల్లటి కుక్క పిల్ల ఎంత ముద్దుగా కూర్చుందో అక్కడ. అప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళాను, కాకపోతే అది చాలా బాధగా నీరసంగా పెట్టేసింది మొహం. ఆ దగ్గరికి వెళ్ళాను, ఏమైందా అని ఆలోచించాను. తీరా దాన్ని పట్టుకొని లేపు చూసేసరికి ఏమైంది, దాని మెడలో ఒక దండ ఉంది. అంటే యు మీన్ చైన్? ఒక దండ.
దండకి అదే దండ, అదే చైన్. ఆ దండకి ఒక తెల్ల కాగితం, అంటే వైట్ పేపర్. తెల్ల కాగితం, అదే కదా వైట్ పేపర్. తెల్ల కాగితం. ఆ తెల్ల కాగితం మీద అక్షరాలు రాసున్నాయి, అంటే లెటర్స్. అక్షరాలు రాసున్నాయి. ఎవరిది? వాళ్ళ యజమానిది. ఓకే. నేనేం చేశాను, అది బాధపడుతుంది అంటే. ఆ కుక్క ఏ బ్రీడ్? కుక్క బ్రీడ్. కుక్క బ్రీడ్. అయితే నేనేం చేశాను, చక్కగా దాన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పచెప్పాను. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసిన నీళ్లు ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు వచ్చాయి వాళ్ళ. ఆ కుక్క పిల్లని వాళ్ళకి అప్పచెప్పినందుకు ఎన్నెన్నో బహుమతులు ఇచ్చారు తెలుసా. వాళ్ళకి ఆ కుక్క చాలా ప్రాణం అంట. ఆ ప్రాణాన్ని మాకు తీసుకొని వచ్చారని చెప్పి వాళ్ళు చాలా సంతోషించి మా మొహాల కొంచెం తీనీళ్ళు పలహారాలు అవన్నీ స్వీకరించి మేము వెళ్ళిపోయాము. వెరీ గుడ్. కానీ ఇద్దరు ఆంగ్ల పదాలు వాడారు. కొంతమంది ఎక్కువ వాడారు, కొంతమంది తక్కువ వాడారు. ఇద్దరు ఇట్లా ఎవరు బాగా ఆడారు అండ్ ఫస్ట్ రౌండ్ లో గిఫ్ట్ ఎవరు సొంతం చేసుకుంటున్నారంటే ఇట్స్ టీమ్. Alright, so వదినా మరదళ్ళు కంగ్రాచులేషన్. వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, గట్టిగా చెప్పండి. ఇప్పుడు మా షోలో పార్టిసిపెంట్సే కాదు గెలుచుకునేది, మా ఆడియన్స్ కూడా గిఫ్ట్స్ గెలుచుకోవచ్చు. ఎస్, ఇప్పుడు ఆడియన్స్ కి గిఫ్ట్స్ ఇచ్చే టైం. ఆ రౌండ్ పేరే కలర్ఫుల్ చిలక. ఆల్రైట్, సో కలర్ఫుల్ చిలకలో ఇప్పుడు మా ఆడియన్స్ కి గిఫ్ట్స్ గెలుచుకునే ఛాన్స్. నేను ఆడియన్స్ నుంచి ఒక 5గురిని, ఇక్కడ చాలా మంది అందరు అందంగా ఉన్నారు, అందులో నుంచి నేను 5గురిని అందంగా ఉన్న వాళ్ళని బయటికి తీసుకొస్తాను. ఒక చిన్న టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ లో మమ్మల్ని మెప్పిస్తే ఆ గిఫ్ట్ మీకే. ఆల్రైట్, ఐదుగురు ఇక్కడ రెడీగా ఉన్నారు. ఇప్పుడు మీరందరూ వయ్యారంగా నడుచుకుంటూ అలా వెళ్ళి అలా ఒక పోజ్ ఇచ్చి అలా వెనక్కి నడుచుకుంటూ రండి. ఎవరైతే వయ్యారంగా చాలా అందంగా ఉంటుందో నడక, వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. దాని తర్వాత అసలైన టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఏమైంది పిన్నే? ఏ మా బాబాయ్ చూసి పడిపోలే నిన్ను అప్పుడు మొదటిసారిగా నడిచినప్పుడు? అదే చేయి. రెడీరా? రెడీరా? నువ్వు మ్యూజిక్ పెట్ట అబ్బాయి. Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey, అందమైన భామలు, అరే లేత మెరుపు తీగలు. Hey, అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. ఇది మా పాప సాంగ్. మా సాహితీకి రవి గారన్న లాస్య అన్న మస్తు ఇష్టం. ఇది మా పాప స్టెప్. నోడికి వాడుకున్నంత. సో నడిచారు, అందరు బస్సు వచ్చింది కానీ ఇప్పుడు బస్సు రాలేదేంటి? మేడం ఏమైంది మేడం? బస్సు రాలేదు పికప్ చేసుకోనికి, అందుకే మేడం కోసం సపరేట్ గా మ్యూజిక్. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. మరి సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి. ఎలా నడిచిందంటే ఇంట్లో బట్టలు ఉతికి ఆరేనికి బాల్కనీకి పోతున్నట్టు. అందం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అందంగా ఉండాలి అని అంటే ఏది బాగుండాలి అంటే చూడంగానే, ముఖం చూడగానే వా ఎంత అందంగా ఉంది చూడండి, ఎంత తెలుగుతనం కనబడుతుంది అని అంటారు. బొట్టు. ఇవాళ రేపు అందరూ స్టిక్కర్లు పెడుతున్నారు కానీ ఇక్కడ చూస్తే 1 2 3 4 5 ఐదుగురు చక్కగా కుంకుమ పెట్టుకుని వచ్చారు. ఓకేనా? ఇక్కడ అందమైన బొట్టు ఎవరిది అని సెలెక్ట్ చేస్తున్నాను. మీరు టాప్ ఫ్లోర్ లో పెట్టారు, గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా పెట్టారు. చక్కగా ఉంది. అక్కడ స్టిక్కర్ కి కుంకుమ గ్యాప్ లేకుండా పెట్టిన. చాలా అందంగా ఉన్నారు. వీళ్ళు లేరు అని కాదు, కానీ ఆ బొట్టు
పెట్టిన స్టైల్ నాకు బాగా నచ్చింది, ఆ నవ్వు చాలా బాగా నచ్చింది. అందుకే కలర్ఫుల్ చిలకలో గిఫ్ట్ గెలుచుకుంది మా పెద్దమ్మ. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. సో కలర్ఫుల్ చిలకలో మా ఆడియన్స్ కూడా వాళ్ళ గిఫ్ట్ గెలుచుకున్నారు. అండ్ ఇప్పుడు మళ్ళీ మా పార్టిసిపెంట్స్ వదిన మరదళ్ళు అండ్ తోడికోడలు రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ లో మీరు ఓడిపోయారు, గిఫ్ట్ వాళ్ళు గెలుచుకున్నారు. ఇప్పుడు మీకు ఛాన్స్, మీరు గిఫ్ట్ గెలుచుకోవచ్చు. ఆ రౌండ్ పేరే సూపర్ మచ్చి. ఆల్రైట్, సో సూపర్ మచ్చి అనే గేమ్ గెలవాలి అని అంటే టీమ్ లో ఇద్దరికి కోఆర్డినేషన్ ఉండాలి. ఓకేనా? ఆ కోఆర్డినేషన్ ఉంటే ఈ రౌండ్ మీరు ఈజీగా గెలుచుకోవచ్చు. గేమ్ ఏంటంటే వెరీ సింపుల్. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి 1 by 1 చేస్తారు ఇది, కానీ ఇద్దరు ఒకటేసారి ఆడతారు. ఇక్కడ లిప్స్టిక్స్ ఉన్నాయి బాస్కెట్ లో, దూరంగా చాట్ ఉంది. లిప్స్టిక్ పూసుకోండి, ఆ చాట్కి ముద్దు పెట్టండి. సింపుల్. లిప్స్టిక్ పూసుకోండి, ఆ చాట్కి వెళ్ళి ముద్దు పెట్టండి. ముద్రలు పడాలి, క్లీన్ గా క్లియర్ గా ముద్ర ఉండాలి. కింద లిప్ వచ్చి పైన లిప్ రాకపోతే నా తప్పు కాదండోయ్, అది నేను కౌంట్ చెయ్య. సగం సగం వస్తే నేను కౌంట్ చెయ్య, పూర్తిగా ఉంటేనే నేను కౌంట్ చేస్తా. 90 సెకండ్స్ మీ టైం లిమిట్. దాని తర్వాత ఎవరైతే ఎక్కువ క్లీన్ గా క్లియర్ గా ముద్రలు పెడతారో అవన్నీ కౌంట్ చేస్తా. ఎవరైతే ఎక్కువ పెడతారో ఆ టీం విన్నర్. అవునా? మీకు ఆల్ ది బెస్ట్. అందుకే ఈ రౌండ్ మీతో స్టార్ట్ చేస్తాం. సో వదిన మరదలు రెడీగా ఉన్నారు ఈసారి కూడా గిఫ్ట్ గెలుచుకోవడానికి. ఆల్ ది బెస్ట్. మీ లిప్స్టిక్స్ రెడీగా ఉన్నాయి, 1 after the other. ఓకేనా? ఒకరు పోయిన తర్వాత మరి ఇంకొకరు. జాగ్రత్తగా కింద పడకండి, మెల్లగా. ఓకేనా? గేమ్ కాదు, మనకు ప్రాణాలు ఇంపార్టెంట్. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. వెరీ గుడ్. ముద్దే పెట్టు ముద్దెర్లాంటి ముద్దే పెట్టు, మూడే పెంచు ముద్దే పెట్టు, 3 ముళ్ళు పడేటట్టు. ఏ అమ్మా తొలి తొలి ముద్దే పెడితే నా తనువంతా తెలియని గెలిగెంత, మలి మలి ముద్దే పెడితే నా మనసంతా తీరగెంత. ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు. వేరే తీసుకొచ్చుగా, వస్తున్నాయి. అది మొత్తం పోతున్నాయి ఎండకి. మెల్లగా నీట్గా పెట్టుకోండి. రెడీ రెడీ, టైం అయిపోతుంది. టైం అప్. వెళ్ళండి. ఆహా, అడ్డే అందం మొత్తం సూర్యాపేట ఉన్నట్టున్నది నాకైతే. ఏంటండి లిప్స్టిక్ ని పిండిలాగా పిసికి పిసికి పిసికి. ఓకే, ఫైనలీ టైం లిమిట్ లో కొన్ని ముద్రలు పడ్డాయి. నువ్వేంటి పెద్దమ్మా పెట్టిన చోటే పెడుతుంటావు, ఇంత జాగుంటే. సీక్వెన్స్ గా ఉంటే బాగుంటుంది, నీట్ గా. మామూలు ప్లానింగ్ కాదు కానీ ఇది. 1, 2, 3, 4 ఇదేంది ఆవు పేడేసినట్టు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. టోటల్ గా 10. 90 సెకండ్లో 10 లిప్స్టిక్ ముద్రలు పడ్డాయి చాట్ మీద. వాళ్ళు 11 పెడితే వాళ్ళు విన్నర్. మీరు రెడీయా? వచ్చేయండి. సో తోడికోడళ్ళు మీ టార్గెట్ వచ్చేసి 11 ముద్దులు. ఓకేనా? అలా చేస్తే ఈసారి గిఫ్ట్ వస్తారు, లేకపోతే ఈసారి కూడా వాళ్ళకే వెళ్తారు. లిప్స్టిక్ క్లీన్ గా పెట్టండి, నీట్ గా పెట్టి ముద్ర నీట్ గా రావాలి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు. ఏ అమ్మా ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దెర్లాంటి ముద్దే పెట్టు, మూడే పెంచు ముద్దే పెట్టు, 3 ముళ్ళు పడేటట్టు. ఏ అమ్మా తొలి తొలి ముద్దే పెడితే నా తనువంతా తెలియని గెలిగెంత, మలి మలి ముద్దే పెడితే నా మనసంతా తీయని పూలకింత. ముద్దే పెట్టు ముద్దే పెట్టు, ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు పెట్టు. ఏ అమ్మా
చిన్నప్పుడు అమ్మ చెప్తుండే తినకపోతే బూచోడు వస్తాడు రా అని. ఎక్కడో లేదు ఆ బూచోడు, ఇగో ఇక్కడే తిరుగుతున్నాడు. దేవుడా ఏమైందండి? ఏమండి ముద్దు అనా ఇట్లా పెడతారా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఆగడా 13 కాదు, ఇది కౌంట్ చేయట్లేదు. 12. వెరీ గుడ్, అంటే మీరే గెలిచారు. సో వదిన మరదళ్ళు గెలుచుకున్నారు గిఫ్ట్, తోడి కొడులు గెలుచుకున్నారు గిఫ్ట్, మధ్యలో మా పెద్దమ్మ కూడా వచ్చి గిఫ్ట్ గెలుచుకుంది. వెరీ నైస్. చూసారా, మా ఆడాల మజాకాకి వస్తే అంతే. మీరు కూడా ఆడాల మజాకాలో పార్టిసిపేట్ చేయాలనుకుంటారా? సో సెలెక్షన్స్ కి రండి, మేమే మీ ఊరికి వస్తాం. ఆట పాట అబ్బో. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. బాబాయ్. కన్యాకుమారి ఓ కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి. వీణాకుమారి ఓ వీణాకుమారి నీ గళ్ళల్లోనే ఉండాలంటే ఏం చెయ్యాలి నారి. కరెంటు తీగ కూడా నాలా సన్నగా ఉంటుంది, ముట్టుకున్న తెలిసింది. షాకుల మీద షాకులే ఏదో ఒకసారి ముట్టుకో. కరెంట్ దిగ్గే షాక్ కొడుతుంది. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. పాము పడగిప్పితే బుస్సు, కుక్క కాలెత్తితే సుస్సు. ఎంత బాగుంది డైలాగ్. రవి కూడా చతుర్చక్ర వాహనంలో వచ్చాడు, దాంట్లో చల్లదనానికి ఎంత తెల్లగా ఉన్నాడు మహేష్ బాబు లాగా చూడు. చారుశీల స్వప్న బాల